హాయ్ అండి. 2 రోజుల ముందైతే మా కిందుండే ఒక అమ్మాయయితే ఈ మెటీరియల్ అయితే తెచ్చింది. ఈ ఫోటో చూపిచ్చి నాకిలాగే డ్రెస్ కుట్టక్క అనయితే చెప్పింది. సరే కుడతానని చెప్పాను. ఎంతనా అని అడిగింది. డ్రెస్ స్టిచ్చింగ్ చేసేదానికి 300 అని చెప్పాను. లైనింగ్ ఎగస్ట్రా అవుతుందని చెప్పాను. లైనింగ్ ఎంతవుతుంది అనయితే అడిగారు. 250 అయితే అవుతుందని చెప్పాను. ఇంకా లైనింగ్ వద్దు ఇట్లాగే నార్మల్‌గా కుట్టేయమన్నారు. సరే అని చెప్పైతే కుట్టేసాను. ఇంకా దీన్ని అది ఏ షేప్‌లో ఉందో అలాగే ఆ వీడియో చూసైతే కటింగ్ చేసేసాను. ఇంకా టిచ్చింగ్ కూడా చేసేసాను. ఇంకా లాస్ట్‌లో డ్రెస్ అంతా కుట్టేసినాక రూ. 250 అయితే ఇచ్చింది. "అక్క తగ్గించుకో అక్క అయితే" అని చెప్పింది. ఇంకా నేను చెప్పిందే తక్కువ. ఇంకా రూ. 50 కూడా తక్కువ అడుగుతున్నారు. నేను ఇట్లా మిషన్ కుట్టేయకుండా జిగ్‌జాగ్ చేస్తే ఇంకా డ్రెస్ లుక్ చానా బావుంటుంది. ఇంకా వాళ్ళిచ్చే తక్కువ చేస్తా ఉంటే ఇంకా మనం జిగ్‌జాగ్‌కి ఎట్లేదైనా ఒక రూ. 60, రూ. 70 అయితే అయిపోతుంది. ఇంకా మనకు మిగిలేది ఏమీ లేదు. ఇంకా ఎనక తాళ్ళు కూడా పెట్టేసాను. ఇంకా లైనింగ్ లేకపోయినా కూడా దాని శారీ అయితే ఇచ్చారు కాబట్టి ఇంకా బాడీకి దాన్నే డబుల్ డబుల్‌గా ఏసైతే కుట్టేసాను నేను. ఇంకా డ్రెస్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. ముందర లేస్ తెస్తా అన్నారు. లేస్ గూడా నేను కుట్టిన దానికి గూడా ఎక్స్‌ట్రా అయితే తీసుకోలేదు. ఇంకా డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా లేస్ తెస్తన్నారు. లేస్ గూడా పెట్టి కుట్టేసాను. సరేలేండి పోతే పోయింది రూ. 50 నా తరపున అమ్మాయికి గిఫ్ట్ లాగా అయితే ఉంటదిలే అనుకున్నాను. ఇంకా రేపైతే శ్రావణ శుక్రవారము లాస్ట్ వారము. ఇంకా నేను పోయిన వారం అయితే చేసుకోలేదు. ఇంక ఈ వారం అయితే చేస్తున్నాను. అమ్మ అయితే ఊరు నుంచొస్తుంది. ఇంకా నాకు వరలక్ష్మి పండక్కి ఆ అమ్మ ఏమేమి తెస్తుంది అనేది రేపొద్దున వీడియోలో అయితే చూపిచ్చేస్తాను. ఈ లేస్ అయితే తెచ్చేసారండి. ఇంగ ఈ లేసొచ్చి రూ. 80 అంట. అదే బయటైతే ఎంతైనా ఇస్తారు గదా! ఇంట్లో కుట్టే వాళ్ళకి వాల్యూ అయితే ఉండదు. కరెక్ట్ అంటారా ఇది?